ఏడాది జైల్లో పెట్టారు. నా మీద అంతకుముందు ఒక చిన్న కేసు కూడా లేదు. నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా. అలాంటిది అకారణంగా 7 కేసులు పెట్టారు. నాతో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు కానీ సాధారణ కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ అన్ని రకాలుగా వేధించారు, భయపెట్టాలని చూశారు, బెదిరించారు, వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టారు. మనం వారికి ఎదురు తిరిగితే మనల్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేయడానికి ఏం చేయాలి అన్ని ప్రయత్నాలు చేశారు. వారన్నింటినీ తట్టుకొని నిలబడి ఈరోజు ఎన్నికలు జరుపుతా ఉన్నాం. ఇదంతా కూడా దేనికోసం అంటే అలాంటి సాంప్రదాయాలు మంచి పద్ధతులు కాదు. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉంది. నేను కూడా ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. గతంలో ఇక్కడంతా కూడా ఒక ఫ్యాషన్ నేపథ్యం ఉండేది, గొడవలు కొట్లాట్లు ఉండేవి గ్రామాల్లో. అవన్నీ వాటి వల్ల ఉపయోగం లేదు. రాజకీయాల కోసం ప్రజల్ని విభజించడం కరెక్ట్ కాదు. అందరూ కలిసిందేటట్టు ప్రయత్నం చేయాలి. ప్రశాంతమైన వాతావరణం మన నియోజకవర్గం నెలకొనాలని చెప్పి నిరంతరం తప్పపడ్డారు. కానీ ఈరోజు మనందరం కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఇలాగే ఏమైనా చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారనేది మనం ఒక పాఠం నేర్పాలి. గట్టిగా కొట్లాడాలి. నిలబడి ఎవరైతే బాధితులు ఉంటారో వారి పక్షాన మనం పోరాడాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఈ పోరాటం చివరి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమర్పాటుగా ఉండకూడదు. మనందరం బాధ్యత తీసుకున్నారు. గతంలో రాజకీయం పద్మగారు రండి మరి వెనక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది వెనకుండి వారు చేయడానికి సహాయం చేసేవారు. కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు నాయుడు నింపిన స్ఫూర్తి భరోసాతో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మహిళలు వచ్చారు. నా పక్కనే ఇక్కడ మన ఇద్దరు కూడా జెడ్పీటీసీ గారు ఉన్నారు. అలాగే మన ఎంపీటీసీ పద్మ గారు ఉన్నారు. వీరందరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలిచి కూర్చోరు.